హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో ఏంటంటే చాలా ప్రత్యేకమైన టెంపుల్ అండి. సకల దేవతలు కొలువైన ప్రదేశం. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ప్రణవ గజస్తంభం అండి. ఈ టెంపుల్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ వాల్మీకిపురంలో శ్రీ కార్యసిద్ధి అభయాంజనేయ స్వామి వారి సమూహ దేవాలయం. ఇక్కడ సకల దేవతలు కొలువై ఉన్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా ధ్వజస్తంభం గురించి చాలా బాగా చెప్పచ్చు. ఇక్కడ విశేషంగా చెప్పుకుంటారండి. ధ్వజస్తంభం ప్రణవ ధ్వజస్తంభం అని పేరు వచ్చింది. సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి వారు, రాములు వారు, సకల దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారండి. ప్రణవ ధ్వజస్తంభం విశేషం ఏంటంటే కార్యసిద్ధి అభయాంజనేయ స్వామి వారి గుడిలో విశేషంగా ప్రణవ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ప్రణవ ధ్వజస్తంభానికి మనకి బ్రహ్మాండ పురాణంలో ఆధారవాక్యం కనిపిస్తుందండి. అంటే శ్రీమన్నారాయణుడి 10 అవతారాలు ధరించడానికి కావలసిన శక్తి శ్రీ మహాకాళి, మహాసరస్వతి, గౌరీ స్వరూప శ్రీదేవి అయిన అమ్మవారు అనుగ్రహించారని పురాణంలో తెలుస్తుందంటండి. ఈ ప్రణవ ధ్వజస్తంభం కరము అనగా చెయ్యి, అంగుళికం అంటే ఉంగరం వేలు, గోళ్ళు రాపిడితో గోళ్ళు ఇలా రాల్చింది అంటే శ్రీదేవి అమ్మవారు. నక్తోపన్న నారాయణుడు 10 అవతారాలకు ధరించే శక్తిని, అనంతమైన శక్తి సామర్థ్యం ప్రసాదించింది శ్రీదేవి దేవి అని పురాణంలో చెప్పబడింది అని మనకు తెలుస్తుంది. ఈ ధర్మాన్ని, ఋషివాక్యాన్ని అనుసరిస్తూ ఈ ప్రణవ ధ్వజస్తంభాన్ని శిల్పీకరించడం జరిగింది. ఇక్కడ ఆధారపీఠంగా శ్రీ కూర్మనారాయణ స్వామి వారు ఉన్నారు. మనకి దేవుళ్ళు, దానవులు ఇద్దరు కలిసి అమృతమదనం చేసినప్పుడు ఆ క్షీరసాగరాన్ని మదించేటప్పుడు మందరగిరి పర్వతాన్ని కవ్వంగా చేసుకుని చిలుకుతారు కదా, అప్పుడు తాడుగా చేసుకుని చిలుకుతారు. అంతకు ముగిసిపోతుంటే శ్రీ నారాయణుడిని ప్రార్థిస్తూ కూర్మరూపం ధరించి అమృత మదనాన్ని సహాయపడుతాడు నారాయణుడు అని పురాణాల్లో చెప్పుకుంటారు. సకల దేవతల యొక్క స్వరూపానికి, మనుగడికి ఆధారపడినది నారాయణుడు. ఇక్కడ చూడండి, పరమశివుడు, నంది, ఇక్కడ అమ్మవారు, ముగ్గురు స్వామివారు ఒకే శిలలో లింగ రూపంలో దర్శనమిస్తారు మనకి. ఇక్కడ చూసారా, పార్వతీమాత పులిపైన ఉంది చూడండి, చాలా బాగుంది. భలే చాలా బాగా పెట్టారు శివలింగాన్ని. చూడండి, ఇక్కడ నంది మొహం కనిపిస్తుందండి. ధర్మపథము చూడండి ఎంత బాగుంది. సకల దేవతల యొక్క స్వరూపానికి, మనుగడకి ఆధారపరుడే మన నారాయణుడు. స్తంభానికి మొత్తం కింద ఇలా ఆధారంగా ఉన్నాడండి. కూర్మ అవతారంలో వీరభద్రస్వామి వారు ఉన్నారు. పడమర వైపు దత్తాత్రేయ స్వామి, కాలభైరవుడు, చాలామంది 4 వైపులా ఉన్నారు. ఈ ధ్వజస్తంభానికి ఇరువైపులా ఉన్నారండి. అమ్మవారు ఒకవైపు, నవగ్రహాలు ఇంకొక వైపు, శ్రీరాములు వారు, సుబ్రహ్మణ్య స్వామి, శనేశ్వర స్వామి, అందరూ ఈ దేవాలయంలో అయితే కొలువై ఉన్నారండి. టెంపుల్ చాలా బాగుంది. మదనపల్లికి నియర్ 18 కిలోమీటర్స్ అలా వస్తుందండి వాల్మీకిపురం. ఖచ్చితంగా ఈసారి వచ్చినప్పుడు విజిట్ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ. సుబ్రహ్మణ్య స్వామి వారి చాలా ఫేమస్ అండి. ఆడుకృతికి చాలా బాగా ఘనంగా చేస్తారు. మా స్వామివారికి కళ్యాణం కూడా జరిపిస్తారు. వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఇక్కడ కళ్యాణం జరిపిస్తారండి.